నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మోర్ దాన్ 2 కండిషన్స్ తోని ఎప్పుడైనా రాయాలి, కోడ్ రాయాలనుకుంటే ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాం. నాకు ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుందాం, మార్క్స్ తీసుకుందాం. మార్క్స్ అనేవి 80 వచ్చినాయి. ఓకే, సో ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 90, అప్పుడు మనం ఏం చేయాలి, మనం గ్రేడ్స్ ఇవ్వాలి. ఓకే, console.log గ్రేడ్ ఏ. ఓకేనా, సో మనకు వచ్చింది మోర్ దెన్ 90 ఉంటే గ్రేడ్ ఏ. ఓకే, ఒకవేళ 80 ఉంటే, ఒకవేళ 70 ఉంటే, ఒకవేళ 40 ఉంటే, ఒకవేళ 30 ఉంటే దానికి మనం ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఇక్కడ మనం ఓన్లీ ఎల్స్ యూజ్ చేస్తే అక్కడితోనే ఆగిపోతుంది. ఓకే, ఓన్లీ ఇఫ్ యూజ్ చేస్తే అక్కడితోనే ఆగిపోతుంది. సో దానికి మనం ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాం. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు యూజ్ చేయవచ్చు. అదే చెప్తున్నా కదా, ఓన్లీ 2 కండిషనల్స్ తోటి మనకి ఓన్లీ 2 కండిషనల్స్ అవసరం అయితే అనుకుంటే ఇఫ్ ఎల్స్, మోర్ దెన్ 2 కండిషనల్స్ అవసరం అయితే అనుకుంటే ఎల్స్ ఇఫ్. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి, ఇఫ్ అని రాసినాక పారెంథసిస్ లో కండిషన్ రాస్తాం కదా, దాని తర్వాత మనం బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఓకే, బ్రాకెట్స్ యూజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎల్స్ అయినా కానీ ఎల్స్ ఇఫ్ అయినా కానీ ఆ బ్రాకెట్ తర్వాత రాయాలి, మళ్ళీ లోపల రాయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే బ్రాకెట్ ఎండ్ అవుతుందో దాని తర్వాత రాయాలి, ఎల్స్ కానీ ఎల్స్ ఇఫ్ కానీ. ఇది అదే ఇక్కడ అన్నీ చూడు, ఇప్పుడు ఇఫ్ ఉంది. ఓకే, దీని లోపల పారెంథసిస్ పెట్టి కండిషన్ రాసినాం, దీని తర్వాత ఏమైంది, ఒక బ్రాకెట్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ ఎండ్ అవుతుంది, మళ్ళీ ఎల్స్ ఇఫ్ ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి దీని తర్వాత. ఓకే, ఎల్స్ ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 80, మళ్ళీ బ్రాకెట్ ఎక్కడ పెట్టాలి, ఈ పారెంథసిస్ తర్వాత పెట్టాలి. ఓకేనా, ఇక్కడ console.log గ్రేడ్ బి. నెక్స్ట్ ఇక్కడ చూడు, మళ్ళీ నేను బ్రాకెట్ తర్వాతనే రాస్తున్నా. ఓకే, ఎల్స్ ఇఫ్ మళ్ళీ పారెంథసిస్ లోనే కండిషన్ పెట్టాలి మనం. ఓకే, ఈజ్ గ్రేటర్ దాన్ 60, console.log గ్రేడ్ 6. మళ్ళీ నేను ఆ బ్రాకెట్ తర్వాతనే మళ్ళీ ఎల్స్ ఇఫ్ రాస్తున్నా. ఓకే, చూడు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎల్స్ ఇఫ్ డైరెక్ట్ బ్రాకెట్ రాసిన, ఎందుకంటే ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది నాకు, ఇప్పుడు కండిషన్ యూజ్ చేయలేదు. కండిషన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, ఎల్స్ ఇఫ్ కి ఎల్స్ కి ఇఫ్ కి, ఓన్లీ ఎల్స్ కి అవసరం లేదు. ఇప్పుడు ఇట్లా లెస్ దెన్, ఓకే లెస్ దెన్ 40 వచ్చినాయి అనుకో, గ్రేటర్ దెన్ 40 వచ్చినాయి అనుకో, console.log గ్రేడ్ డి. ఓకే, ఇంకా నీకు అవసరం, ఇక 40 కంటే తక్కువ వస్తే 40 కంటే తక్కువ వస్తే ఫెయిల్. అప్పుడు ఏం యూజ్ చేయాలి, నేను ఎల్స్ యూజ్ చేయాలి. ఇవన్నీ కాకపోతే ఎల్సే ఇంకా. ఓకే, లాస్ట్ ఎండ్ console.log ఫెయిల్. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా. కంట్రోల్ ఎస్, గ్రేడ్ బి వచ్చింది. ఎందుకు, మార్క్స్ 80 ఉన్నాయి, మన కండిషనల్ ఏంది
ఎల్స్ ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 80 ఉంటే బి రావాలి. సో ఇక్కడ 80 ఉంది కాబట్టి ఇది ఈక్వల్స్ టు 80 కాబట్టి గ్రేడ్ బి వచ్చింది. ఒకవేళ నేను 35 అని రాసిన అనుకో, సేవ్ చేస్తున్నా, సేమ్ నోడ్ కండిషనల్ డాట్ జేఎస్ ఫెయిల్డ్. ఓకే, సో ఇది కండిషనల్ స్టేట్మెంట్స్. ఇంకా స్విచ్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది, అది రేపు చెప్తా. ఓకే, సో దీనికి ప్రాక్టీస్ సెట్స్ నేను పీడిఎఫ్ పంపిస్తా, ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ఇఫ్ ఎల్స్, ఓకే, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, రైట్.